కేసీఆర్ కేటీఆర్ కన్నా జగదీష్ రెడ్డి ఎక్కువ సంపాదించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర ఎకరా 50 లక్షలు, జగదీష్ రెడ్డి ఫామ్ హౌస్ వద్ద ఎకరా 40 కోట్లంట. ఓఆర్ఆర్ పక్కన షాబాద్లో జగదీష్కు 80 ఎకరాల క్షేత్రం. నిజంగా చెప్పాలంటే 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిపాలనలో ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క మంత్రి ఆస్తులు అమాంతం పెరిగిపోయి కోట్ల రూపాయలను గడించినరని చెప్పొచ్చు. అందులో ప్రధానంగా ముందు వరుసలో ఉంటాడు లిల్లీపుట్ అని ఇటీవల కవితమ్మ చెప్పింది కదా, ఆయన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. పెద్దలు చెప్తుంటారు కొంతమంది, గతంలో ఆయన లాయర్ అంట, కోర్టుకు వెళ్ళడానికి స్కూటర్ దిక్కు లేదంట, వేసుకోవడానికి కోర్టు కూడా దిక్కు లేదంట. కానీ 2014లో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆయన మంత్రి అయిన తర్వాత కొన్ని కోట్ల రూపాయలు అక్రమార్జన ఎన్కేసుకున్నాడంట. కోమటిరెడ్డి గారు చెప్పింది 100% నిజం. షాబాద్ మండలం ఆ కాన్హా శాంతివనం వెనక సైడ్లో జగదీష్ రెడ్డికి దాదాపు 80 ఎకరాలలో వ్యవసాయ క్షేత్రం ఫామ్ హౌస్ ఉంటుంది. అక్కడ 40 కోట్లకి ఎకరా అవుతుందంట. చూడండి, అంటే ఎంత సంపాదించిండ్రు, ఎవనబ్బ సొత్తు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఫామ్ హౌస్ ఏదైతే జగదేవ్పూర్లో ఫామ్ హౌస్ ఉంటుందో అక్కడ 40 లక్షలకు ఎకరా ఉంటే, ఈయన ఫామ్ హౌస్ దగ్గర 40 కోట్లకి ఎకరం ఉన్నదంట. అంటే ఎన్ని వందల కోట్ల ప్రాపర్టీ. ఎక్కడికి వెళ్ళి వచ్చినా జగదీశ్వర్ రెడ్డి సమాధానం చెప్తావా? పొద్దుగాల లేస్తే నీతులు చెప్తావు, నా అంత బుద్ధిమంతులు లేడని చెప్తావు కదా. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఈ 80 ఎకరాలు? నీవు ఏడ కష్టం చేసి ఏడ చెమటోష్టి సంపాదించినావు? కోర్టుకు వెళ్ళడానికి కోర్టు కూడా దిక్కు లేకుండా నీకు డొక్కు స్కూటర్ మీద పోతుంటివి. ఔటర్ రింగ్ రోడ్కు దగ్గరలో షాబాద్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి 80 ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఉందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అక్కడ ఎకరం ధర 40 కోట్ల నుంచి 50 కోట్లు ఉంటుందని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కేటీఆర్ కంటే జగదీష్ రెడ్డి ఎక్కువ ఆస్తులు సంపాదించారని, బీఆర్ఎస్ హయాంలోనంట కేసీఆర్ కేటీఆర్ కన్నా కూడా జగదీష్ రెడ్డి ఎక్కువ ఆస్తులు సంపాదించారని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. ఈ విషయంలో ఆయన గురువును మించిన శిష్యుడయ్యాడని, కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర ఎకరం 50 లక్షలు ఉంటే జగదీష్ రెడ్డి ఫామ్ హౌస్ దగ్గర 40 కోట్లు అని వివరించారు. సోమవారం వెంకటరెడ్డి సచివాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైన ఇంజనీర్ల దగ్గర 60,000 కోట్లు ఉన్నాయని, ఏ అధికారి దగ్గర సోదాలు చేసిన 100,000 కోట్ల రూపాయలు బయటపడుతున్నాయని చెప్పారు. అధికారుల దగ్గరే ఇంత డబ్బు ఉంటే లీడర్ల దగ్గర ఇంకెంత ఉంటుందోనని అనుమానం వ్యక్తం చేశారు. శ్రీశైలం ఎడమ కాలువ ఎస్ఎల్బీసీ టన్నెల్పై కేసీఆర్ క్షుద్ర పూజలు చేస్తున్నారని, అందుకే అది కూలిపోయిందని వెంకటరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేసినారంట. ఇట్లా 1,000 కోట్ల ఆస్తులనైతే సంపాదించినటువంటి వాటా వాస్తవం.